వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు, బట్ నేను ఇంకోసారి చెప్తున్నాను. యూట్యూబ్లో మనం చేసే మిస్టేక్స్, అంటే నేను కూడా యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ ఏం చేశాను అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇవి చాలా మీకు ఉపయోగపడతాయి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ క్రియేట్ చేసి సక్సెస్ కాలేకపోయారు కదా, ఎటువంటి మిస్టేక్స్ వల్ల సక్సెస్ కావడం లేదు మన ఛానల్ అనేది నీ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. మీకు బోర్ కొట్టకుండా, సోది లేకుండా సింపుల్గా పాయింట్ చెప్పేస్తాను. నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే పాయింట్స్ మిస్ అవ్వకూడదని రాసుకొని మరీ చూపిస్తున్నాను అన్నమాట. మీకు చెప్తున్నాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాయింట్, మనం యూట్యూబ్లో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కంటెంట్ ప్లానింగ్ లేకుండా మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేనే చూడండి, ఫస్ట్ నేను ఒక స్టిచ్చింగ్ వీడియోస్ పెడదాము అని, కుట్టు మిషన్కి సంబంధించిన వీడియోస్ పెడదామని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. బట్ కొన్ని రోజులు నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఎడిటింగ్, కుట్టేది అంతా చాలా పెద్ద ప్రాసెస్ అది. అవి చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు రీచ్ రాలేదు. 100, 50, 30, 20 అసలు 0 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి చెక్ చేయండి మీరు. అవి చేసినప్పుడు నాకు విసుగు వచ్చేసింది. అప్పుడు ఏం చేశాను, వేరే కంటెంట్ తీసుకొని వచ్చి పెట్టాను. అది పెద్ద మిస్టేక్. వచ్చినా రాకపోయినా ఓపిక పట్టి ఒకే కంటెంట్ మీద స్టిక్ అవ్వాలి. ఆ కంటెంట్నే ఓపిక్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. 1 year వరకు అన్నా కూడా ఖచ్చితంగా రీచ్ వస్తుంది. అది మనకి 90% హార్డ్ వర్క్ ఉన్నా కూడా యూట్యూబ్లో 10% అయినా కూడా అదృష్టం కలిసి రావాలంటారు. సో ఓపిక్గా ఒకే కంటెంట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఖచ్చితంగా రీచ్ అవుతాం మనము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంటెంట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఏ కంటెంట్ బేస్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నాం అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఫస్ట్ వచ్చిన తర్వాతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి టైమింగ్. ఇప్పుడు మనము ఒక వీడియోని, ఇప్పుడు సపోజ్ నేను ముందు 11 o'clockకే వీడియో అప్లోడ్ చేసేదాన్ని మార్నింగ్. బట్ రాను నేను టైమింగ్ చేంజ్ చేశాను. అదేమవుతుందంటే వ్యూవర్స్ వచ్చేసి ఈ టైంకి ఒక వీడియో వస్తుంది అనేది వాళ్ళు అనుకుని ఉంటారు. బట్ నేను నెక్స్ట్ డే టైమింగ్ చేంజ్ చేసేస్తాను. నాకు డైలీలో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను టైమింగ్ అప్లోడ్ చేశాను అనుకోండి, అది వాళ్ళకి విసుగు. ఇప్పుడు నాకే కావచ్చు, నేను ఒక యూట్యూబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటాను ఈ టైంకి ఒక వీడియో వస్తుంది అని. ఆ టైంకి ఆ వీడియో రాలేదంటే మనకి డిసప్పాయింట్మెంట్ అన్నమాట. అలా కాకుండా ఏదన్నా ఒక టైం, మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, ఒక్క టైమింగ్ అనేది పక్కా ఫిక్స్ అవ్వండి. అదే టైమింగ్కి రోజు అన్న డే బై డే కావచ్చు, బట్ టైమింగ్ అనేది మిస్ కాకుండా సేమ్ టైమింగే వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అప్పుడు మనకి సబ్స్క్రైబర్లకి బ్రెయిన్లో ఈ టైమింగ్, ఈ వీడియోస్ అనేది ఫిక్స్ అయిపోతాయి అనమాట. అంటే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, టైమింగ్ ఫాలో అవుతాం కాబట్టి. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి థంబ్నెయిల్ టైటిల్. చాలామంది ఏముందిలే మన వీడియో కరెక్ట్గా ఉంది కంటెంట్ అంతా, సో మనం ఎటువంటి థంబ్నెయిల్స్ సంబంధం లేదు, ఏదో ఒకటి వీడియోలో వచ్చేది స్క్రీన్ షాట్ తీసుకొని థంబ్నెయిల్గా పెట్టేద్దాము, టైటిల్ కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం అని అనుకుంటా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మనం వీడియో స్క్రోల్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు కనిపించేదే థంబ్నెయిల్. మన వీడియోలో ఎలా మాట్లాడాము, ఏం పెట్టాము అన్నది సెకండరీ. అది ఇంపార్టెంట్ కాదా అంటే లేదు, అది ఇంపార్టెంటే. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ మనము థంబ్నెయిల్నే చూస్తాం ఎప్పుడైనా కానీ. ఆ థంబ్నెయిల్ అట్రాక్టివ్గా కనిపిస్తే మాత్రమే మనము ఓపెన్ చేస్తాం, క్లిక్ చేస్తాం అన్నమాట. సో థంబ్నెయిల్ అనేది కంపల్సరీ. ప్లస్ టైటిల్ కూడా మనం ఈజీగా, మనం చెప్పాలనుకున్న 5 minutes వీడియోని ఒక టైటిల్లోనే అర్థమయ్యేటట్లు చెప్పాలన్నమాట. ఆ టైటిల్ చూస్తామని ఇంత అట్రాక్టివ్గా ఉంది, సో ఓపెన్ చేద్దాం అని వాళ్ళకి అనిపించాలా. అలా మనకి ముందైతే ఉన్నాయో లేదో తెలియదండి, ఇప్పుడైతే చాలా యాప్స్ ఉన్నాయి మనకి థంబ్నెయిల్స్ చేసేయడానికి. మనం ఏ ఛానల్ వీడియో అయితే అప్లోడ్ చేసామో దాని గురించి టైటిల్ కావచ్చు అన్నీ మనకి ఫ్రీగా సజెస్ట్ చేస్తారు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నేను అలాంటి టైటిల్స్ మనకి ఫ్రీగా దొరికేవి, థంబ్నెయిల్స్ ఫ్రీగా దొరికేవి కూడా యాప్స్ నేను వీడియో చేసి పెడతాను. సో థర్డ్ వన్ వచ్చేసి థంబ్నెయిల్ అన్నమాట. థంబ్నెయిల్ టైటిల్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. ఇంకా ఫోర్త్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఆడియో క్వాలిటీ. నేను చేసిన మిస్టేక్, ఇంతకుముందు నేను నా మానిటైజేషన్ రిజెక్ట్ అయినది ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మాస్క్ పెట్టుకోవడం వల్ల
ప్లస్ నా కెమెరా అంటే నా మొబైల్ దూరంగా ఉండడం వలన నా ఆడియో క్వాలిటీ అస్సలు సరిగ్గా లేదనేది కాదు, వినిపిస్తాను లేదు. బట్ ఆ మిస్టేక్ నాకు తెలీదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఆ వాయిస్ వినిపించింది. సో వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఉందని నేను అప్లోడ్ కూడా చేసేసాను. బట్ చాలామంది పట్టించుకోకుండా వదిలేశారు. కొంతమంది వచ్చేసి పట్టించుకొని అక్క మీ వీడియోలు అనేది వాయిస్ అనేది రావడం లేదు, ఒకసారి చెక్ చేసుకోండి అని నాకు కామెంట్లో చెప్పారు. అప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే నా ఈ సైకిల్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ నా వాయిస్ అనేది అస్సలు లేదు. సో మిస్టేక్. ఆడియో అనేది సరిగ్గా లేకపోతే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు, స్కిప్ చేసేస్తారు. అది ఇంకా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది మన ఛానల్ గురించి. సో ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాయిస్ అనేది ఎంత బాగా బేస్గా వస్తుందో, అట్రాక్టివ్గా వస్తుందో అప్పుడే సబ్స్క్రైబర్లు అనేది నిలబడతారు, మనకి వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఆడియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అంటే ఇంతకుముందు చెప్పిండేది కాదు. నెక్స్ట్ మన కంటెంట్ వచ్చేసి సరిగ్గా లేదని వేరే ఛానల్ వాళ్ళు ఏదన్నా చేసింటే అది వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకొని వచ్చి పెట్టడం, అంటే కాపీరైట్ కంటెంట్ అంటారు కదా అలా. అంటే ఇప్పుడు నా ఛానల్లో కూడా ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయి. అంటే నేను వీడియోస్ అంటే హీరోయిన్స్ది వాల్పేపర్స్ తీసుకొని వచ్చి ఫొటోస్ పెట్టి స్లైడ్ షో పెట్టి సాంగ్స్ పెట్టాను అన్నమాట. అంటే నేను గూగుల్ నుంచి తీసుకొని వచ్చి పెట్టాను. కొంతమంది ఏం చేస్తారంటే అతి తెలివి వేరే వాళ్ళ ఛానల్, ఇప్పుడు ఒక గ్రీన్ స్క్రీన్ అని వచ్చింది కదా, యూట్యూబ్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారనుకోండి, నేను లేదనడం లేదు. బట్ అలాంటి ఛానల్స్ ఎప్పటికన్నా ప్రాబ్లమే. ఎంతైనా మన ఓన్ కంటెంట్ కున్నంత ఇది వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని వచ్చి పెడితే అస్సలు యూస్ కాదు. ఇప్పుడు యూజ్ అయినా, ఇప్పుడు మానిటైజేషన్కి ఓకే అయినా ఫర్దర్గా డెఫినెట్లీ ప్రాబ్లం. సో కాపీరైట్ కంటెంట్, వేరే వాళ్ళ ఛానల్ నుంచి కంటెంట్ని వాళ్ళ పర్మిషన్ లేకోకుండా తీసుకొని వచ్చి పెట్టడం చాలా పెద్ద మిస్టేక్. సో ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా చేసే వాళ్ళైనా కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతైనా కూడా లేట్ అవుతుందా, 1 month 2 months 3 months లేకపోతే 1 year అయినా పర్లేదు, మన ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్, మన ఓన్ కంటెంట్ తెచ్చుకొని పెడితే ఆ ఛానల్ ఖచ్చితంగా నిలబడుతుంది. లేట్ అయినా పర్లేదు, నిలబడుతుంది. ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాదు. సో కాపీరైట్ కంటెంట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వ్యూవర్స్తో ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు మనకి కామెంట్, ఒక వీడియో వెళ్తోంది, 1 2 లేదా 3 ఏదైనా కానీ ఒక కామెంట్ వస్తుంది అనమాట మనకి. ఆ కామెంట్స్ వచ్చినప్పుడు ఆ కామెంట్సే కదా, ఏం రిప్లై ఇవ్వాలా అనేది నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. అలా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకు నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఒక వేరే సబ్స్క్రైబర్ని ఫాలో అవుతుంటాను యూట్యూబ్ కంటెంట్కి. తనకి నేను ఏదైనా ఒకటి కామెంట్ పెట్టాను, వాళ్ళు నా కామెంట్కి రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తే అబ్బా ఒక ఇంప్రెషన్ అన్నమాట అది ఇస్తున్నారు. సో మనం నెక్స్ట్ ఫాలో అవుదాం అనేది మన బ్రెయిన్లో అనిపిస్తుంది. ఇప్పుడు మన ఛానల్ని ఎవరైనా ఫాలో అయ్యి వాళ్ళు కామెంట్స్ పెడుతుంటే మనం పట్టించుకోకుండా ఉంటే గిన మనకి సబ్స్క్రైబర్లతో మనకి ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది? మనం వాళ్ళతో మనం ఇంటరాక్షన్ బాగా జరుపుకుంటే మన ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. అది కూడా ఒక రకంగా మన ఛానల్ గ్రో అవ్వడానికి ఇలాంటి రిలేషన్ పెట్టుకోవడం కూడా, అంటే సబ్స్క్రైబర్ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, వాళ్ళు ఏమన్నా మనకి సజెషన్ చేసినప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పాజిటివ్గా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే కూడా మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వీడియో క్వాలిటీ. చాలామంది అంటే వీడియో క్వాలిటీ అంటే ఇంకా లక్షలు పెట్టి మేము కెమెరాలు కొనుక్కోలేము అని అంటారు. నేను కూడా ₹1,00,000 పెట్టి కూడా కెమెరా అనేది కొనుక్కోలేదండి. మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మొబైల్లోనే మనకి 4K వరకు కూడా వీడియో క్వాలిటీస్ అనేది దొరుకుతాయి. 4K కూడా అక్కర్లేదు. అంటే చాలా మందికి 4Kలో వీడియో కన్వర్ట్ అయితే స్ట్రక్ అవుతుంది అన్నమాట, లేదంటే గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది. అంత అక్కర్లేదు. 720p నుంచి 1080p ఆ రేంజ్లో కూడా మనకి ఆ 2 దానిలో ఏదో ఒకటి వీడియోని క్వాలిటీ పెట్టుకుంటే, ఎందుకంటే మీరు చాలా వరకు సక్సెస్ అయిన వీడియోస్ యూట్యూబర్స్ని చూడండి, 99% వీడియో క్వాలిటీ బాగుంటుంది వాళ్ళది. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ వాయిస్ అనేది స్ట్రాంగ్గా, కరెక్ట్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. అది నెక్స్ట్ వాళ్ళు పెట్టుకునే థంబ్నెయిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవి అన్నీ మ్యాండేటరీ, ఖచ్చితంగా పాయింట్ అవుతుంది. అలాంటివన్నీ మనం కరెక్ట్గా పెట్టుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. నేను చాలా మిస్టేక్స్ అంటే ట్యాగ్స్ పెట్టేదాన్ని కాదు, డిస్క్రిప్షన్ పెట్టేదాన్ని కాదు సరిగ్గా. అంటే మన వీడియో అనేది వేరే వాళ్ళకి తెలియాలా అంటే ఏం చేయాలి, మనకి ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అనేది డెఫినెట్లీ అది పెడితేనే మన వీడియో అనేది కనుక్కునేకి ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, సపోజ్గా ఏదన్నా ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్పండి, యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి అని నేను పెడతాను.
అది మన టైటిల్స్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో కావచ్చు, ట్యాగ్స్లో కావచ్చు, మనం రాసి పెడితేనే కదా యూట్యూబ్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకి రికమెండ్ చేయగలిగేది. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారన్నమాట, అవసరం లేదు ట్యాగ్స్ అవి ఇవి అనుకుంటారు. కాదు, డెఫినెట్లీ టైటిల్, థంబ్నెయిల్ ఇంపార్టెంటే, టైటిల్ ఇంపార్టెంటే, డిస్క్రిప్షన్ ఇంపార్టెంటే, ట్యాగ్స్ ఇంపార్టెంటే, మన యూట్యూబ్ థంబ్నెయిల్ ఇంపార్టెంటే, నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఇంపార్టెంట్, వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్, మన కంటెంట్ ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన వీడియోస్ని, మన ఛానల్ని మనం షేర్ చేయడం, మన ఫ్రెండ్స్కి షేర్ చేయడం. అంటే ఫేస్బుక్లో కావచ్చు, నెక్స్ట్ వాట్సాప్లో కావచ్చు, మనం లింక్స్ని షేర్ చేస్తామన్నమాట. లేకపోతే మనం వేరే యూట్యూబర్స్, ఇప్పుడు నేను సపోజ్ మా అన్నదే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తనకి సక్సెస్ అయింది, ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాడు. మా అన్నకి నేను నా ఛానల్ని సజెస్ట్ చేయండి అన్నాను అనుకో, తనకి 33,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను సజెస్ట్ చేస్తారు, నా చెల్లెల ఛానల్ ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, మా అన్న ఏ వీడియో అయితే లింక్ పెట్టింటాడో అది మాత్రం చెక్ చేస్తాడు. సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా అనేది సెకండరీ. అది ఒకసారి వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఇంకా దాని తర్వాత అంతే. మళ్ళీ కంటిన్యూగా వాళ్ళు చెక్ చేస్తారా అంటే అది అబద్ధం. ఏ దాంట్లో కావచ్చు, వేరే వాళ్ళు రికమెండ్ చేసినా మన ఛానల్ని వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అలా రికమెండ్ చేస్తే వాళ్ళు చూడరు, మనకి గ్రోత్ తగ్గిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి యూట్యూబ్ కూడా మనంతకు మనము పబ్లిసిటీ చేసుకుంటే మన ఛానల్ని, ఆ యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయరు. సో మనం ఏమీ చేయకోకుండా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వకుంటూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటుంటే, మన వీడియో అనేది కరెక్ట్గా ఉంటే, జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే యూట్యూబే మన ఛానల్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 1 year లోపల ఒక్క వీడియో అన్న ఖచ్చితంగా రికమెండ్ చేస్తుంది. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. 1 month 2 months అనేది కాదు, కానీ డెఫినెట్గా ఒక 1 year టార్గెట్ పెట్టుకోండి మీరు. 1 yearలో ఒక్క వీడియో అన్నా కూడా యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో నేనైతే నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకున్నవైతే ఇవి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు కరెక్ట్గా వాల్యుబుల్ అని అనిపిస్తే, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను చెప్పే దాంట్లో ఏదన్నా మిస్టేక్స్ అవి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.